ఎండల తీవ్రతకు మనుషులే కాదు మూగ ప్రాణులు సైతం అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ డీర్ పార్కులో వన్యప్రాణుల సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనేక కూలింగ్ పద్ధతులను అనుసరిస్తూ పక్షులు, జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మూగ ప్రాణులకు ఇచ్చే ఆహారంలో సైతం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో అధికారులు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానిపై మా కరెస్పాండెంట్ రమణ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. మే మాసం రాకముందే ఏప్రిల్ నెలలోనే బాణుడు 44-45 డిగ్రీల టెంపరేచర్ తో బగబగలాడుతున్నాడు. దీంతో మనుషులే కాదు మూగజీవాలు, ముఖ్యంగా వన్యప్రాణులు కూడా విలవిల్లాడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని డీర్ పార్కులో ఉన్నాం. డీర్ పార్కులో చాలా రకాల వన్యప్రాణులకు ఇది పెట్టింది పేరు ఒక చిరునామాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఎండల నుంచి కాపాడడానికి వన్యప్రాణులకు ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టారు? మనతో పాటుగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ గారు ఒకసారి మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా రెగ్యులర్ గా ఈ వేసవి కాలంలో వన్యప్రాణులను కాపాడుకోవడం, సంరక్షించడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎట్లా చేస్తారు సార్? సమ్మర్ మీరు అన్నట్టు మనకు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. వింటర్ లో, రెయిన్ సీజన్ లో వాటి గురించి స్పెషల్ అనేది ఏం అవసరం లేదు. అంటే జనరల్ మెనూ ఏముందో ఆ ఫుడ్ ఇవ్వడము, జనరల్ గా వాటికి క్లీనింగ్, వాటరింగ్ అనేది సరిపోతుంది. కానీ ఇప్పుడు కొంచెం స్పెషల్ మనము కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. కారణం ఏంటంటే సమ్మర్ లో ఇందులో కొన్ని జంతువులు అంటే పక్షులు గాని ఈ శీతల ప్రాంతం నుంచి వచ్చినాయి. వాటికి ఈ ఎండను తట్టుకోవడం కష్టం అవుతుంది కనుక మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా డీర్ పార్క్ లో 5-6 సంవత్సరాల నుంచి ఈ కేజెస్ పైన తుంగగడ్డి కప్పడము, తర్వాత ముందు సైడ్ లో గన్నీ బ్యాగ్స్ కట్టడం చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ పట్టినప్పుడు ఆ తుంగగడ్డి గాని గన్నీ బ్యాగ్స్ గాని వాటర్ను పట్టుకొని ఉంటాయి. గాలి వీచినప్పుడు వాటికి కూలింగ్ అనేది అవుతుంది. అంటే టెంపరేచర్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇక జింకల విషయం లోపల అవి ఓపెన్ గా ఉంటాయి, చెట్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనం షెడ్లలో ఫాగింగ్ సిస్టమ్ పెట్టాము. ఏ విధంగానైతే కోళ్ల ఫార్మ్స్ లో మనం ఫాగింగ్ సిస్టమ్ పెడతాం కదా, అట్లాంటి ఫాగర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డీర్ పార్క్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేని ప్రాంతం ఇది. ఇరిగేషన్ అనేది అంటే చెట్లకు కావచ్చు, వాటికి తాగడానికి కావచ్చు, ప్రాబ్లం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మేము కూలింగ్ ను ప్రొడక్ట్ చేయడం కూడా మాకు ఈజీ అవుతుంది. వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఇవన్నీ చేయడం కష్టమవుతుంది. వాటర్ దొరకనప్పుడు, తాగడానికి దొరకనప్పుడు ఈ కూలింగ్ చేయడం అనేది కష్టమవుతుంది. కానీ మనకు అట్లాంటి ప్రాబ్లం లేదు. ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రము ఈ టెంపరేచర్ వల్ల ఎలాంటి హాని జరగలేదు ఏ ప్రాణికి. ఇక అంటే చనిపోవడం అనేది పక్కకెట్టండి, ఎలాంటి అనారోగ్యం కూడా రాలేదు. కనుక మనం ఈ విషయంలో సక్సెస్ఫుల్ గా మనం దీన్ని డీల్ చేస్తున్నాము. చాలా శీతలమైన ప్రాంతాల్లో పెరిగే ఈ అటవీ జంతువులు, పక్షులు ఇక్కడ ఇప్పుడు పూర్తిగా వాతావరణానికి అలవాటు పడ్డాయి. అయితే వాతావరణానికి అలవాటు పడడంతో పాటుగా వాటిని సంరక్షించే పద్ధతుల్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.